డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ అండ్ టైం విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం 8 గంటల వరకు టైం అయితే ఉంది. వీరు ఇన్ని నెలలుగా వెయిట్ చేశారు మనకి కాలేజీలో ఎప్పుడు జాయిన్ అవుదాం, ఎప్పుడెప్పుడు వెళ్దామని. మెయిన్గా ఈ రోజుతో ఈవినింగ్ 8 AM క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. మీరు పెట్టిన ప్రయారిటీలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి. ఇన్ కేస్ ఈరోజు వెంటనే చేంజెస్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. గుర్తుపెట్టుకోండి అన్నమాట, సేవ్ అండ్ అలాగే ఓటీపీ కూడా ఎంటర్ చేసుకొని మీరు పెట్టిన ప్రైవేట్ ఆర్డర్ పీడిఎఫ్ అయితే పక్కన సేవ్ చేసుకొని తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి అన్నమాట. అండ్ అలాగే మీ ర్యాంక్ బట్టి వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. కోర్స్ వాల్యూ చాలా మంచి మంచి కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు నచ్చింది ఏంటో అది కూడా యాడ్ చేసుకోవడానికి అయితే చూడండి అన్నమాట. ఒక కోర్సే కాదు, మనం చాలా కోర్సులు అయితే పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా మీ ప్రయారిటీ ఆర్డర్ని ఏంటి అంతా ప్లాన్ అయితే చేసుకోండి. ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేలా ఉండేటట్టు చూసుకోండి అన్నమాట. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ డ్రీమ్ కాలేజ్ ఏంటో అది పెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ ప్రైవేటు ఈ విధంగా పెట్టుకోండి అన్నమాట డిస్టెన్స్ సంబంధించి. అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా చూసుకోండి. ఆర్డర్లో మొత్తం అన్ని కోర్సులు అండ్ అలాగే కాలేజ్ కోడ్ ఏంటి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా చూసుకోండి. ప్రైవేట్ ఆర్డర్లు ఏమైనా మార్చుకోవాలి, ఆర్డర్లో పైన కిందది పైది అలా చేంజెస్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి అన్నమాట. బెస్ట్ కాలేజ్ ఏంటి అలా చూసుకోండి. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టే కానీ ట్రై చేయండి అన్నమాట. లాస్ట్లో కంగారు అయితే వద్దు. సాయంత్రం 8 గంటలకు ఉంది కదా, లేదంటే 7:50 చేద్దాం అలా అయితే వద్దన్నమాట. ఒక్కోసారి సర్వర్ అయితే వర్క్ అయితే అవ్వదు, అర్థమవుతుంది కదా. అందుకే ఏదన్నా కాసేపట్లో పెట్టేసి కొంచెం పక్కనైతే పెట్టేసుకోండి అన్నమాట. మనకు ముఖ్యంగా అందరూ సేవ్ చేసిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఆ విధంగా అయితే చూసుకోండి, అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది ఈరోజు వీడియో. సో మనకి ఈ రోజుతోనే మనకి కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట, అర్థమవుతుంది కదా. సో జాగ్రత్తగా పెట్టండి, ఫిల్టర్ చేసుకోండి. ప్రయారిటీ ఆర్డర్లో మిస్టేక్స్ అయితే వద్దు, సేవ్ అయితే చేసుకోండి. లో ర్యాంక్ విద్యార్థులు కంగారు అయితే పడతారు, మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కేర్లెస్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళైతే చేయకండి అన్నమాట. సో ఒకసారి 100 సార్లు చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బట్టి మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది, అందుకే చెప్తున్నాను. ముఖ్యంగా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ లిస్ట్ అయితే ఉంది కదా, దీంట్లో ఒక అబ్బాయికి ఒక సబ్స్క్రైబర్కి ఈ విధంగా వాళ్ళైతే పెట్టుకున్నారు. ముఖ్యంగా అన్నీ వాళ్ళకి నచ్చినాయి. సో అర్థమవుతుంది కదా. ప్రయారిటీ ఆర్డర్ కూడా నేనైతే చేంజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఇక్కడ కాలేజ్ కోడ్ ఏంటి, బిఎంపీసీ అన్నీ నేను ఒక 10 సార్లు చూసాను పెట్టే ముందు. పారామెడికల్ అన్ని సబ్ కోర్సులు ఏంటి, ప్రైవేట్ ఆర్డర్ వద్దంటే డిలీట్ చేయండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా, అన్నీ మనకు నచ్చినాయి కదా అన్నీ చూసుకొని ముందుకైతే వెళ్ళండి. ఈ ఒక్కరోజే లాస్ట్ రోజు అన్నమాట. దీన్ని బట్టి మనకి సీట్ అయితే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మీ అందరికీ సీట్ వచ్చేలా అయితే ఉండాలన్నమాట. కొంచెం ఎవరు అశ్రద్ధ చేయకుండా మంచిగా అయితే పెట్టుకోవడం అయితే ఉండడం అన్నమాట వెబ్ ఆప్షన్ అందరూ, అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అన్నమాట. మనకి ముఖ్యంగా కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్లో సీట్ వస్తే గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. పేరెంట్స్ సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.